హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ పైనాపిల్తో పుడ్డింగ్ అండి. అందుకోసం నేను పైనాపిల్ బాగా పైన పీల్ చేసి వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనీలా ఫ్లేవర్. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే కార్న్ ఫ్లోర్ తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఆ జ్యూస్ ఏదైతే ఉందో పైనాపిల్ కస్టర్డ్ జ్యూస్ అది అందులో వేసుకోవాలి. దీన్ని ఏమీ వడకట్టలేదండి, నేను వచ్చినట్టుగా వేసేసాను మెత్తగా బ్లెండ్ చేసి. ఆ పల్ప్ మొత్తం కొంచెం చిక్కబడుతుంది, కస్టర్డ్ వేసాం కదండి, అందుకని అది కొంచెం థిక్నెస్ కోసం ఈ కస్టర్డ్ అనేది యాడ్ చేసాము. అలాగే ఫ్లేవర్, ఈ కస్టర్డ్ ఫ్లేవర్ కూడా వస్తుంది అందులో, కలర్. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే నేను 1 కప్ ఆఫ్ పైనాపిల్ పీసెస్ తీసుకున్నాను. అందులోకి సరిపడా షుగర్ కూడా వేసుకున్నాను. ఆల్రెడీ పైనాపిల్ కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పడదు. నేను నియర్లీ ఒక 6 స్పూన్స్ దాకా షుగర్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ తినే క్వాంటిటీ బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ షుగర్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు కూడా దాన్ని స్టవ్ మీద ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి, లేకపోతే కస్టర్డ్ వేసాం కదా మాడిపోయే ఛాన్స్ ఉంది. చూసారా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చల్లారనిద్దామండి. నేను ఒక చిన్న కప్తో పాలు తీసుకున్నాను, ఆల్రెడీ కాచినవే. కొంచెం గోరువెచ్చ చేసుకుంటున్నాను దీన్ని, ఎందుకంటే బన్ అనేది పీల్చుకుంటుందనేసి జస్ట్ కొంచెం, ఆల్రెడీ బాగా కూల్ మిల్క్ కన్నా కొంచెం గోరువెచ్చ చేస్తే బాగుంటుందనేసి కొంచెం వామ్ మిల్క్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. మీ దగ్గర కానీ వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ షుగర్లో వేసిన ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, ఎందుకంటే పాలకి ఫ్లేవర్ వస్తుంది. వేసుకొని ఈ బన్స్ని హాఫ్కి కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బన్స్ ఆ పాల్లో వేసుకొని ఒకసారి డిప్ చేసుకొని, అలాగే వీటి ప్లేస్లో మీరు ఒకవేళ బన్ అవైలబుల్గా లేకపోతే బ్రెడ్ కూడా తీసుకోవచ్చండి. స్లైసెస్గా కట్ చేశానండి ఒక్కొక్క బన్ని, అంటే కప్పు సైజు బట్టి అలా కట్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఒక బేస్ కింద, ఒక లేయర్ కింద వేసేసుకున్నాను. అది వేసేసుకొని అలాగే దానిపైన పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసాను ఈవెన్గా. దాన్ని కూడా ఒక లేయర్ కింద ఆ బన్ లేయర్ పైన స్ప్రెడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకొక లేయర్కి బన్ని పాలల్లో ఉంచి దాన్ని కూడా ఆ లేయర్ కింద పెట్టి స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇలాగే మీరు ఇప్పుడు మ్యాంగో సీజన్, ఇంకా కొన్ని రోజుల్లో మనకి మ్యాంగోస్ రాబోతాయి కాబట్టి మ్యాంగోస్తో కూడా ట్రై చేయొచ్చు, స్ట్రాబెర్రీస్తో ట్రై చేయొచ్చు. ఏ ఫ్రూట్తోనైనా ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ మిక్సర్ అనేది తీసుకుంటే మనకి ఈ థిక్నెస్ అనేది వస్తుంది. అంతేనండి, మన దగ్గర ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం నట్స్తో అలా డెకరేట్ చేసుకొని, అలాగే టూటీ ఫ్రూటీ అంటారు కదండి, అది కూడా నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. చెర్రీస్ ఉంటే చెర్రీస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని తీస్తే అది సెట్ అయిపోతుంది.
తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.